హాయ్ అండి, అందరికీ నమస్తే. బొమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో పొటాటో పాప్‌కార్న్ ఎలా చేయాలో చూద్దాం. వీటిని చేయడం చాలా సింపుల్ అండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. వీటి కోసం ముందుగా 3 మీడియం సైజు బంగాళదుంపలు తీసుకొని దానిపైనున్న తొక్క తీసి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని కుక్కర్‌లో గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని కాసేపు చల్లారాక స్ట్రైనర్‌లో వేసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. మీరు పొటాటో మ్యాషర్‌లో మ్యాష్ చేసుకున్నా సరే, ఇంకొకసారి ఈ స్ట్రైనర్‌లో వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ పొటాటో మ్యాష్ చాలా సాఫ్ట్‌గా, క్రీమీగా వస్తుంది. ఇప్పుడు రూమ్ టెంపరేచర్‌లో ఉన్న 1 టేబుల్ స్పూను బటర్ వేసుకొని బంగాళదుంపలతో కలిపి మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న పొటాటోస్‌ని ఒక బౌల్‌లోకి తీసుకోండి. చూడండి, ఈ పొటాటో మ్యాష్ ఎంత క్రీమీగా, ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టీ స్పూన్ ఆరిగానో వేసుకొని బాగా కలుపుకోండి. ఆరిగానో లేని వాళ్ళు స్కిప్ చేసేయవచ్చు. దీనివల్ల టేస్ట్‌లో అయితే ఎలాంటి డిఫరెంట్ ఉండదు. ఇప్పుడు ఇటువంటి ఏదైనా నాజిల్ తీసుకొని దాన్ని పైపింగ్ బ్యాగ్‌లో వేసి ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని నాజిల్‌ని సెట్ చేసుకోండి. ఈ నాజిలే కాదండి, మీకు నచ్చిన ఏ ఫ్లవర్ నాజిల్ అయినా పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా సెట్ చేసుకున్న పైపింగ్ బ్యాగ్‌ని ఒక గ్లాస్‌లో పెట్టుకొని ఇందులో పొటాటో మ్యాష్‌ని వేసి ఇలా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒక అవెన్ ట్రేలో బటర్ పేపర్ వేసి పైపింగ్ బ్యాగ్‌ని కొద్దిగా ప్రెస్ చేస్తూ ఇలా ఫ్లవర్స్ వేసి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న అవెన్‌లో 170 డిగ్రీస్ పెట్టుకొని 30 మినిట్స్ బేక్ చేసుకోండి. నా అవెన్‌లో నాకు 30 మినిట్స్ పట్టింది. మీ అవెన్ టైమింగ్‌ని బట్టి మీరు టైం అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, 30 మినిట్స్ తర్వాత వేడి వేడి పొటాటో పాప్కార్న్ రెడీ అయింది. దీన్ని ఇలా అయినా తినొచ్చు, లేకపోతే కాస్త స్పైసీగా కావాలనుకునే వాళ్ళు దీనిపైన పెప్పర్ జల్లుకొని కూడా తినొచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బొమ్మాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.